జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహిస్తున్నటువంటి వారి జన్మదిన ఉత్సవాల కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గాజంగి నందన్న గారు, అట్లే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది, కళ సాకారం కాగలడం జరిగింది అని అంటే అది సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం అని చెప్పక తప్పదండి. ఇటీవల డిసెంబర్ 9, 2009 ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ చేపట్ట దినం అని చెప్పండి. వారనాడు యూపీఏ చైర్పర్సన్గా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు మరి 2004 ఎన్నికల సందర్భంగా ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహింపబడినటువంటి ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు ప్రకటించడం జరిగింది. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో అంటే వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సాధ్యమయ్యే పని కాదు. అది ఏ ప్రభుత్వమే కానీ, రాజకీయ పార్టీ కానీ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ప్రభావితం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో సీమాంధ్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని ఊహించి కూడా వీళ్ళు కేవలం 17 పార్లమెంటు స్థానాల్లో కలిగి ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరే లెట్ వాట్ మే కమ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఏదైతుందో ఒక ముగింపు పలకాలే, ఈ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతో ఏదైతుందో ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా త్యాగాలకు నిలయంగా భావిస్తామో సోనియా గాంధీ గారు ఈనాడు కూడా పదవి అనేటువంటి ఒక ఆకాంక్ష లేకుండా వీళ్ళ యూపీఏ 2 పర్యాయాల అధికారాన్ని పంచి కూడా ఏదైతుందో ప్రజాహిత కార్యక్రమం చేపట్టడమే ప్రధానంగా మరి ముందుకు పోవడం జరిగింది తప్ప ఈనాడు కూడా పదవి గురించి ఆలోచన చేసినటువంటి యొక్క మరి ఆలోచన చేయని గొప్ప కుటుంబం సోనియా గాంధీ గారని చెప్పాలి తప్ప